బరువు తగ్గడం పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, మేము ఎలా ఉన్నా పర్లేదు అని చాలా మంది అనుకుంటున్నారు. చాలా మంది అంటే అందరూ కాదు, చాలా మంది అనుకుంటున్నారు. అన్లెస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, జబ్బు వచ్చిన తర్వాత డాక్టర్ తగ్గపోతే చచ్చిపోతాం అంటే తప్పితే ఇప్పుడు స్పృహ ఉండట్ల. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, కొంతమంది నా దగ్గరికి వస్తారు కదా, ఈ 16-17 ఏళ్లలో కొన్ని వేల మందితో నేను మాట్లాడుంటాను. కొంతమంది నా దగ్గరికి వస్తారు, నేను 10 ఏళ్ళ నుంచి అదే వెయిట్ ఉన్నాను సార్, నాకు అవసరం లేదు సార్. నాకు 10 ఏళ్ళ నుంచి బానే ఉంది సార్. బరువు ఎక్కువ ఉన్నారు నాకు తెలుసు. నేను బరువు ఎక్కువ ఉన్నాను నాకు తెలుసు. ఒక 20 కిలోలు ఎక్స్ట్రా ఉన్నాను. బరువు తగ్గాలి నాకు తెలుసు. కానీ ఇప్పుడు నాకు అవసరం లేదు అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఉంటారా? ఉండరా? ఉంటారా? ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళేమంటారంటే, మనం 10 ఏళ్ల నుంచి బానే ఉన్నాం గదా! నా పనులు నేను జేసుకుంటున్నా గదా! హుషారుగానే ఉన్నాను గదా! నాకు తెలుసు 20 కిలోలు తగ్గాలని. ఎక్కువ బరువున్నాను గూడా నాకు తెలుసు. కానీ ఇప్పుడు తగ్గాల్సిన అవసరం లేదు అనుకుంటారు. అంటే నాకు అవసరం లేదేమో అని అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే నేను చాలా సార్లు ఈ ఎగ్జాంపుల్ చెప్పా. మొన్న గూడా ఎగ్జాంపుల్ చెప్పా. ఒక పడవ 1000 కిలోలు బరువు మోస్తున్నప్పుడు, 1000 కిలోలు ఒక పడవ కెపాసిటీ 1000 కిలోలు బరువు మోస్తది. 1000 కిలోలు బరువు మోస్తే మునిగిపోకుండా ఉంటది. అర్థమవుతుందా? దాని మీద 990 కిలోలేశారు. బానే ఉంటది. 999 కిలోలేశారు. బానే ఉంటది. 1050 కిలోలేశారు. ఆ పడవ కెపాసిటీ ఎంత? 1000. కానీ మీరేం చేశారు? 1150 కిలోల బరువు ఆ పడవ మీదేశారు. ఏమైద్ది? ఏమైపోద్ది? మునిగిపోద్ది. కరెక్టా? అదెప్పుడు మునిగిపోద్ది? ఎంతసేపట్లో మునిగిపోద్ది? హూ నోస్? ఈ క్షణమే మునిగిపోవచ్చు. ఒక 5 నిమిషాల తర్వాత మునిగిపోవచ్చు. ఒక 10 నిమిషాల తర్వాత మునిగిపోవచ్చు. ఒక గంట తర్వాత మునిగిపోవచ్చు. ఎవరికీ తెలీదు. ఎప్పుడు మునుగుద్దో తెలీదు. ఎందుకంటే నువ్వు ఓవర్‌లోడ్ ఏసేసావు ఆల్రెడీ. అదెప్పుడు మునుగుద్దో తెలీదు గానీ మునగటం అయితే ఖాయం. కరెక్టేనా? 100% మీరు నమ్మొచ్చు. అది ఆ పడవ మునిగిపోద్ది. బికాజ్ ఓవర్‌లోడ్ ఏసేసాం. అలానే ఈరోజు మనిషి ఆహ్, తన హైట్‌కి మించి, తన హైట్‌కి తన వెయిట్ ఎంతుండాలో మించి వేస్తున్నారు. 10 కేజీసో, 20 కేజీసో, 30 కేజీసో, 40 కేజీసో, 50 కేజీసో ఎక్స్‌ట్రా వెయిట్ ఏసేసి ఐయామ్ ఓకే, ఐయామ్ సేఫ్ అనుకుంటున్నారు. బట్ యూ నో, ఎప్పుడైతే ఒబెసిటీలోకి మనిషి ఎంటర్ అయిపోయాడో, ఎప్పుడు మునిగిపోతావో తెలియని పడవలాగా మన జీవితాలు అయిపోతాయి. ఒకేసారి మునిగిపోవచ్చు. మేబీ ఆ ఒబెసిటీ వల్ల కాన్సిక్వెన్సెస్ ఏమొస్తాయంటే, మేబీ షుగర్ రావచ్చు. నిదానంగా ఒక బండి బోర్‌కొచ్చే ముందు ముందు బ్లాక్ పొగొస్తది. బండి నడుస్తది. ఎప్పుడన్నా టూ వీలర్ నడిపారా? టూ వీలర్ నడిపే ఉన్నోళ్ళు చేయొద్దండి. బండి నడిపే ఉన్నోళ్ళు. నడిపారు కదా! టూ వీలర్ నడిపినప్పుడు ఇంజిన్ బోర్‌కొచ్చినప్పుడు ఒకేసారి బరస్ట్ అయిపోదు ఇంజిన్. కరెక్టా? ముందు ఏం చేస్తదంటే సైలెన్సర్ నుంచి బ్లాక్ పొగ రావడం స్టార్ట్ అయ్యిద్ది. ఆ తర్వాత సౌండ్‌లు రావడం స్టార్ట్ అయ్యిద్ది. కరెక్టా? ఆ తర్వాత లాగలేదు. బండి కెపాసిటీకి తగ్గట్టుగా స్పీడ్‌గా ఎళ్తున్నా స్పీడ్ లాగలేదు. ఆ తర్వాత లాస్ట్‌లో అది బండి బోర్‌కొచ్చేసి ఇంక ఆగిపోద్ది. అవునా కాదా? ఎంతమంది గమనించారు? బండి సైలెన్సర్‌లోంచి నల్ల పొగ రావటం, స్లో అయిపోవటం, లాగలేకపోవటం, సౌండ్‌లు రావటం, ఇయన్నీ ఎంతమంది గమనించారు? అంటే దాని అర్థం ఏంటంటే, నీ బండి బోర్‌కొస్తుందిరా, నీ ఇంజిన్ ఫెయిల్ అయిపోయింది అని అర్థం. అదెప్పుడు బోర్‌కొచ్చుద్దో తెలీదు. ఆటోమేటిక్‌గా ఇంజిన్ మొత్తం కొలాప్స్ అయితే బండి ఆగిపోద్ది. మన బాడీ అనే బండి కూడా అట్లాంటిదేనండి. మనం ఎప్పుడైతే ఎక్స్‌ట్రా వెయిట్ ఉంటామో 5 కేజీస్, 10 కేజీస్, 20 కేజీస్, 30 కేజీస్, 50 కేజీస్ ఎక్స్‌ట్రా వెయిట్ ఉంటామో, ఒబెసిటీ కాంప్లికేషన్ ఏంటంటే, కెన్ యూ షో ద స్లైడ్? స్లైడ్ చూపిస్తారా? షుగర్ రూపంలో రావచ్చు. బీపీ రూపంలో రావచ్చు. మోకాళ్ళ నొప్పుల రూపంలో రావచ్చు. హార్మోన్ ఇంబాలెన్సెస్ రూపంలో రావచ్చు. థైరాయిడ్ రూపంలో రావచ్చు. గొరక, గ్యాసు, క్యాన్సర్‌లు, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే. సో ఇట్లాంటి రూపాల్లో బయటికి వచ్చే అవకాశాలున్నాయి. ఒబెసిటీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందంటే, ఒబెసిటీ ఈస్ నాట్ ఎ డిసీజ్ బట్ ఇట్ లీడ్స్ టు ఆల్ ద డిసీజెస్. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది ఏంటంటే, ఊబకాయం జబ్బు కాదు, కానీ అన్ని రకాల జబ్బులు కెన్ యూ జూమ్ ఇట్? ఒకసారి చూడండి. ఏమేమి వస్తాయి అంటే, మైగ్రేన్ రావచ్చు, డిప్రెషన్ రావచ్చు, ఈపాప్ నిద్ర పట్టకపోవడం జరగవచ్చు, డిస్లెపిడిమియా జరగవచ్చు, ఆస్తమా డెవలప్ అవ్వచ్చు, ఫ్యాటీ లివర్ డెవలప్ అవ్వచ్చు, గుండె సమస్యలు డెవలప్ అవ్వచ్చు, బీపీ రావచ్చు. ఓకే. మెటబాలిక్ సిండ్రోమ్, మెటబాలిజం తగ్గిపోవచ్చు, గర్డ్ అంట ఆ జబ్బు రావచ్చు, షుగర్ రావచ్చు, పీసీఓఎస్ రావచ్చు, స్ట్రెస్ యూరినరీ అంటే స్ట్రెస్ ఉన్నప్పుడు యూరిన్ కొంతమందికి పాస్ అయిపోతూ ఉంటది. ఎప్పుడు పాస్ అయితే తెలియదు, చుక్కలు చుక్కలు పడతా ఉంటాయి. అట్లాంటివి రావచ్చు. జాయింట్ డిసీజ్ రావచ్చు.
వెరికోస్ వెయిన్స్ రావచ్చు, గౌట్ రావచ్చు. మోర్టాలిటీ అన్నిటికంటే ముఖ్యమైనది చూసారా, ఎప్పుడైతే మనం బరువు ఎక్కిపోయామో ఆటోమేటిక్ గా మీ వయస్సు, మీ ఆయుష్ తగ్గిపోవటం జరగవచ్చు. ఇది నేను చెప్పింది కాదు. 30-40% మోర్టాలిటీ ఇన్ 10 years మోర్టాలిటీ. మోర్టాలిటీ అంటే ఏంటో తెలుసా? ఎప్పుడైతే మనం బరువు పెరిగిపోతున్నామో ఈ జబ్బులన్నీ పెరిగిపోయి చాలా మంది 100లో 30-40% మంది వాళ్ళ ఆయుష్ కంటే 10 ఏళ్ల ముందే చనిపోయారు. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది. డిడ్ యు అండర్స్టాండ్? అర్థమవుతుందా క్లియర్ గా? అండ్ ఇక్కడ ఇంకొక బాక్స్ లో కూడా ఉంది, గమనించండి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్డ్ ఇన్ 95% ఆఫ్ ద పేషెంట్స్. ఎప్పుడైతే నువ్వు బరువు తగ్గావో 100లో 90% మందిలో వాళ్ళ లైఫ్ లో క్వాలిటీ పెరిగిందంట. అంటే వాళ్ళ జబ్బులన్నీ అదుపులోకి వచ్చినాయంట, జబ్బులు రాకుండా ఉన్నాయంట, వాళ్ళ జీవన శైలి బాగుందంట, వాళ్ళ ఆరోగ్యంగా ఉన్నారంట. ఇది కదా జీవితం అంటే. ఇంకా కిందకి డౌన్ చేయండి. There is a good evidence to show that adult obesity associated with increased risk of the following health problems. వీటన్నిటికీ ఆధారాలు కూడా ఉన్నాయంట. ఒబేసిటీ వల్ల ఎన్ని జబ్బులు వస్తాయంటే జుట్టు దగ్గర నుంచి తలకాలి అరికి పాదాల వరకు ఏ జబ్బు అయినా ఏ క్షమైనా రావచ్చు. యు కెన్ నాట్ బి రూల్డ్ అవుట్. ఇప్పుడు రాలేదు అంటే దేవుడి దయ, ఇంకా రాదా అంటే చెప్పలేవు. నువ్వు లోపల ఒక హైడ్రోజన్ బాంబు పెట్టుకొని తిరుగుతున్నావు, ఎప్పుడు పేలుద్దో తెలియదు. కానీ మనం ఏం చేస్తున్నాం, బరువు తగ్గడం అనేది పక్కన పెట్టేసి ఆస్తులు సంపాదించడం మీద ఎక్కువ శ్రద్ధ పెడతాం. కరెక్టేనా? స్లైడ్ తీసేయండి. సో మిస్కన్సెప్షన్ నెంబర్ 1 ఏంటో తెలుసా? బరువు తగ్గపోయినా పర్లేదు. కొంతమంది నా దగ్గరికి వస్తారు, మాకు అక్కర్లేదని మావిడికి చూడండి అంటారు. ఆయన కూడా 30 కిలోలు ఎక్స్ట్రా ఉంటాడు, ఒక 20 కిలోలు ఎక్స్ట్రా ఉంటాడు. కొంతమంది నా దగ్గరికి వస్తారు, వాళ్ళ వైఫ్ అంటది, మా ఆయన తగ్గాలండి, నాకేం అవసరం లేదు అని చెప్తారు. చూస్తే వాళ్ళు వెయిట్ ఉంటారు. మరి వాళ్ళకేనా, మనకు అవసరం లేదా? అంటే మన దాకా సమస్య రాలేదు కాదని ఒక భర్వాస ఉంటుంది. దాన్ని గుర్తుపెట్టుకోండి. సుకీపో ఫిలాసఫీ, ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్. నివారణ కంటే జబ్బు వచ్చిన తర్వాత కాదండి మీరు జాగ్రత్త పడాల్సింది, రాకముందే జాగ్రత్త పడాలి. వచ్చిన తర్వాత అయ్యో మర్రో కుర్రో మర్రో రామకృష్ణ అన్నా కూడా అవదు. అయిద్దా ఉన్నా అయిద్దా? ఒక ఆయన మొన్న ఈ మధ్య విన్నాను, 13 లక్షలు పెట్టి బైపాస్ చేయించుకున్నారంట. 13 లక్షలు ఖర్చు అయిందంట. 13 లక్షలు. ఎంత డబ్బులు ఖర్చు అయిపోతాయి తెలుసా? ఈ రోజు కొంతమంది షేకులు తాగడానికి కూడా ఆలోచిస్తారు. ఏది? ఈ షేక్ 250 రూపాయలు పెట్టి తాగితే చక్కగా బరువు తగ్గుతావయ్యా, ఆరోగ్యం బాగుంటదయ్యా, హెల్తీగా ఉంటావయ్యా అంటే కూడా ఆలోచిస్తారు. కానీ ఒకేసారి ఒక 2-3 రోజుల్లో 13 లక్షలు 15 లక్షలు తెచ్చుకో అంటే డాక్టర్లు ఆస్తులమ్మైనా తెచ్చుకుంటారు. ఎంత తప్పు అండి ఇది? ముందు జాగ్రత్త పడితే డబ్బులు ఖర్చు అవ్వవు కదండి. ముందు జాగ్రత్త పడితే నీ హెల్త్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది కదా. ముందు జాగ్రత్త పడితే నీ వ్యాపారం శ్రద్ధగా చేయొచ్చు కదా. ముందు జాగ్రత్త పడితే నీ ఉద్యోగాలు బాగా చేయొచ్చు కదా. ముందు జాగ్రత్త పడితే నీ పిల్లల్ని బాగా చూసుకోవచ్చు కదా. ముందే జాగ్రత్త పడితే మెడిసిన్ వాడాల్సిన అవసరం ఉండదు కదా. షుగర్ కో టాబ్లెట్, బీపీకో టాబ్లెట్, థైరాయిడ్ కో టాబ్లెట్, తిన్న తరగడానికి టాబ్లెట్, గ్యాస్ కి టాబ్లెట్, గురకకి టాబ్లెట్, రక్తం పలచబడటానికి టాబ్లెట్, నిద్రలో పోకుండా ఉండటానికి ఒక టాబ్లెట్. ఎన్ని టాబ్లెట్లు! అదే ముందు జాగ్రత్త పడితే ఆ టాబ్లెట్ ఖర్చు ఉండదు కదా, హాస్పిటల్ బిల్స్ పెరగవు కదా. ఇంట్లో మానసికంగా అందరూ మీరు ఇబ్బంది పడితే ఒక మనిషి ఇంట్లో 4 ఉంటే ఒక మనిషి బాధపడుతుంటే ఇంటిల్లి బాధపడుతుంటారు కదా అనారోగ్యంతో. అవన్నీ ఉండవు కదా, హ్యాపీగా లైఫ్ జీవిస్తాం కదా. కరెక్టేనా? ఎస్ ఆర్ నో? అగ్రీ చేస్తారా? ఒక మనిషి ఇంట్లో బాగోని మనిషి ఉంటే ఇంట్లో 6 ఉంటే 6 కూడా ఆ మనిషిని బట్టి బాధల్లో ఉంటారు. అయ్యో మా ఆయనకి బాగాలేదే, అయ్యో మా ఆవిడికి బాగాలేదే, అయ్యో మా అమ్మాయికి బాగాలేదే, అయ్యో మా అబ్బాయికి బాగాలేదే, అయ్యో మా నాన్నకి బాగాలేదే, మా అమ్మకి బాగాలేదే. ఎంత బాధ ఉంటదండి అది. అదేదో ముందే జాగ్రత్త పడితే పోలేదండి. అర్థమవుతుందా క్లియర్ గా? ఎంతమంది ముందు జాగ్రత్త పడతాం మంచిదే అంటారు? మంచిదే సార్, ముందు జాగ్రత్త పడొచ్చు అని వాళ్ళు చేయొద్దండి. మంచిదే, నిర్మోహమాటంగా నేను చెప్తున్నాను, మంచిదే. ఇప్పుడు కనుక ముందు జాగ్రత్త పడపోతే రాబో కష్టాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే. ఓకే, ఒకవేళ జబ్బు వచ్చినా దేవుడి దేవులను సర్వైవ్ అయితే పర్లా. ఒకవేళ మనకి ఏదన్నా జరిగితే పరిస్థితి ఏంటో చెప్పండి. అమ్మా నువ్వు బరువు ఎక్కువ ఉన్నావమ్మా, ఒక అరగంట ముందు వచ్చి ఉంటే నేను ఎలాగోలా సేవ్ చేసేవాడిని డాక్టర్ అని ఉంటే పరిస్థితి ఏంటో చెప్పండి. అర్థమవుతుందా క్లియర్ గా? అర్థమవుతుందా? సో ఫస్ట్ పాయింట్, మిస్కన్సెప్షన్. బరువు తగ్గపోయినా పర్లేదు అనుకోవటం అపోహ. బరువు తగ్గాలా వద్దా? తగ్గుతున్నారా మీరు అందరూ?